చిన్న పాపకి డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసామండి. ఇలా మనం లేస్ అయితే అటాచ్ చేసాము మొత్తము. ఇక్కడ చూడండి మనం క్రాస్ వచ్చేటట్టుగా స్టిచ్ చేసామన్నమాట. ఇంకా హ్యాండ్స్కి కూడా మనము ఈ విధంగా ప్రొవైడ్ చేసామండి. ఇలా అంటే హ్యాండ్స్ లేకుండా స్లీవ్లెస్లో లేస్ అనేది జస్ట్ మనకు లేస్ అనేది యాడ్ చేసాము. ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్ లేస్ కొంచెం ఉంటే మిగిలితే ఇక్కడ నేను రింగ్ అయితే కటింగ్ చేసి పెట్టాను అనమాట. ఇంకా హ్యాంగింగ్స్ చూసుకుంటే ఈ విధంగా అయితే వచ్చేసింది. బ్యాక్ సైడ్లో చూసుకుంటే కనుక మనము ఈ విధంగా మనము హుక్స్ కాజాలు అయితే పెట్టామన్నమాట. లోపల ఈ విధంగా ఇచ్చేసాము. ఈ విధంగా ఫినిషింగ్ చూడొచ్చు మీరు. లోపల భాగంలో మనం ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. ఈ విధంగా అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్లో కూడా నీట్ ఫినిషింగ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. మా ఛానల్ పర్వీన్ టైలింగ్ అండ్ బ్లాగ్స్, నేను మీ పర్వీన్ని. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి థంబ్నెయిల్ అయితే చూపించాను కదండి. సేమ్ అలాగే మనము ఇలాంటి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. అంటే చిన్నపిల్లలకండి 3 years పిల్లలకి అయితే ఈ బ్లౌజ్ సెట్ అవుతుందన్నమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలాంటి సైజ్ని మీరు కూడా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇది వచ్చేసి కటింగ్ వీడియో కావాలి అంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను కటింగ్ చేసింది ఏది అనేది చెక్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఓకే, ఫ్రంట్ పార్ట్. తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. మనకి బ్యాక్లో హుక్స్లు కాజాలు వస్తాయి కాబట్టి మనము అది కటింగ్ వేరుగా ఉంటుంది, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అది కావాలి అనుకుంటే అది కూడా చూసేయచ్చు మీరు. మనం ఇది లేస్ పెట్టున్నాం కాబట్టి జస్ట్ మనము తిరగదిప్పుకుంటాం అనమాట. నెక్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనము స్క్వేర్ నెక్కి తీసుకోవాలి లేస్ పెట్టాలి అనుకుంటే కనుక. నెక్ అయితే స్టిచ్ చేసేసాను. ఇది స్లీవ్లెస్ బ్లౌజెస్ కాబట్టి మనం ఇక్కడ కూడా హ్యాండ్స్ని కూడా లోపలికి ఇన్విజిబుల్ స్టిచ్ అయితే చేస్తున్నాము. ఓకేనా, 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేయాలి. సేమ్ ఇలాగే మనం ఇక్కడ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ అయిన తర్వాత మనము ఎక్స్ట్రా పీసెస్ ఉండేది మొత్తం కటింగ్ చేసుకోవాలి నీట్గా. ఇక్కడ కూడా కటింగ్ చేసుకొని నెక్ది కూడా కటింగ్ చేసేసుకోవాలి. షేప్ దగ్గర వచ్చేసి మనం కట్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఇది ఇవ్వకుంటే తిరగదనమాట మనకి. ఈ విధంగా పెడుతూ కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి రౌండ్ షేప్ అయితే వచ్చింది కదా, కాబట్టి చిన్న చిన్న ఈ విధంగా కట్స్ అయితే ఇవ్వాలి. ఇలా చేస్తే మనకి రౌండ్స్ అనేది కరెక్ట్గా తిరుగుతుందన్నమాట. ఓకేనా, తర్వాత ఇవి వచ్చేసి మనము దీన్ని ఫోల్డింగ్ ఈ విధంగా తీసేసుకోవాలి నీట్గా. ఈ విధంగా పెట్టి మనము దీని మీద టాప్ స్టిచ్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే లేస్ పెట్టేటప్పుడే అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఒకటి టాప్ స్టిచ్ అయితే వేస్తున్నానండి. గొంతు బాగాలేదు, హెల్త్ బాగాలేదండి, కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్స్ అయితే చేయండి. ఇక్కడ నేను ఇప్పుడే స్టిచ్చింగ్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు హ్యాండ్స్కి లేస్ అనేది పెట్టమన్నారు. నేనైతే ఇక్కడ మనకు మెజర్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం దీనికి మళ్ళీ మార్కింగ్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనకి కొద్దిగా ఇటు సైడ్ కూడా మార్కింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడికి కట్ వస్తుంది అనమాట. మనం దీనిని షేప్ లాగా కూడా చేయొచ్చండి. ఇక్కడ మనం కొద్దిగా క్రాస్గా ఇవ్వచ్చు. ఇలా చేసి ఇంత క్లాత్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఫోల్డింగ్ లోపల మనకి నీట్గా ఉంటుందన్నమాట ఇలా చేస్తే. అది నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇలాగే మెజర్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తున్నాము. ఇది కూడా మనము ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుతూ నెక్ ప్యాటర్న్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నీట్గా మనము 1/2 ఇంచ్ పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసేసాము. తర్వాత హ్యాండ్స్ దగ్గర కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేసి చెప్పాను కదా, ఇది స్లీవ్లెస్ అనేసి చెప్పాను. ఓకే, ఈ విధంగా 1/2 ఇంచ్ పెడుతూ మనము లోపలికి పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే మనము ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టి స్టిచ్చింగ్ కంప్లీట్ చేయాలండి. తర్వాత ఈ మార్జిన్స్ అనేది మనకి ఇటువైపు ఉండేటట్టుగా పెట్టుకుంటే, ఎందుకంటే ఈ కట్ అనేది వెళ్ళిపోతుంది లోపలికి. తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ అనేది మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ మార్జిన్ అనేది లోపలికి దొబ్బి కటింగ్ అనేది చేసుకొని ఇక్కడ షేప్స్ దగ్గర మనం ఒక కట్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ కూడా మనము చిన్న కట్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలండి. నెక్ దగ్గర టాప్ స్టిచ్ అయితే పెట్టుకుందాము.
మనము 1/2 ఇంచ్ పెట్టి, ఇది ఓపెన్స్ కాదండి, బ్యాక్ పార్ట్లో ఇలా పెట్టుకొని మనం ఈ విధంగా పెట్టుకోవాలి. దీనిని మనం లేస్తో ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి మనం స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. ఇక్కడ వరకు ఇలా చేసిన తర్వాత మనము ఎక్కడ వరకు మనకి అంటే మనకి తిరగతిప్పుతామో అంతవరకు మనము ఈ ప్యాడెడ్ని లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఓకేనా? ఇలా పెట్టి మనము ఈ క్రాస్గా మనము ఇక్కడ ఉన్న క్రాస్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు. తర్వాత మళ్ళీ అదే స్టిచ్ మీద ఒక స్టిచ్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది కటింగ్ చేసేసుకోవాలి. అది కటింగ్ చేసుకున్న తర్వాత నీట్గా ఉంటుందండి. తర్వాత మళ్ళీ మనము ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన లేస్ అనేది కరెక్ట్గా మన నెక్ మీద వచ్చేటట్టుగా పెట్టి మళ్ళీ దాని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా. సారీ అండి, ఈ స్టిచ్ వచ్చేసి మనకి ఈ ఫ్లవర్ మీద వస్తుంది కాబట్టి ఈ ఫ్లవర్ మీద ఉన్న స్టోన్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఒకవేళ దాంట్లో లేకపోతే మళ్ళీ మనము స్టోన్స్ అయితే అతికిచ్చేస్తే సరిపోతుంది. అంటే ఏం లేదు కదా, ఉన్న స్టోన్స్ని మనం దాని మీద అతికిచ్చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా పెట్టి స్టోన్స్ టైట్గా చేసి తర్వాత మళ్ళీ మనము ఎలా టర్న్ ఇస్తున్నాము అనేది చెక్ చేసుకోవాలి. ఇలా టర్న్ ఇచ్చేటప్పుడు మనకి ఎంత క్రాసింగ్గా వస్తుందో ఆ క్లాత్ని ఆ లేస్ని అక్కడి నుండి క్రాస్గా చేసుకొని మనము ఈ విధంగా ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇదే లేస్ని మళ్ళీ స్టార్ట్ చేయాలండి ఇక్కడ నుండి స్టిచ్చింగ్ చేయడానికి. ఇలా అన్నమాట. ఇప్పుడు చూడండి లేస్ అయితే అటాచ్ అయిపోయింది. మనకి ఎంత కావాలో అంత అయితే అటాచ్ అయితే చేసేసాము. ఇప్పుడు మనము ఇక్కడ నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. స్టోన్స్ పక్క నుంచి రావాలండి. కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయండి ఇలాంటి స్టోన్స్ ఉంటే కనుక, ఎందుకంటే ఇవి రిమూవ్ సూదులు అయితే ఇరిగిపోతున్నాయండి. వాటి వల్ల కొద్దిగా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ముందు సెట్టింగ్ అయితే చూపించాను కదా, ఆ సెట్టింగ్ని బేస్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే కనుక ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా సెట్ చేశాను కాబట్టి నాకైతే స్టోన్స్ అయితే సూదులు అయితే ఇరగట్లేదు. ఓకేనా? నేను ఆ రౌండ్ వచ్చిన చోట కొద్దిగా అలా స్టిచ్ చేస్తున్నాను నీట్గా రావడానికి. మీరు కూడా కావాలంటే అలా స్టిచ్ చేయండి. ఇలా చూసారు కదా నెక్ ప్యాటర్న్ ఎంత నీట్గా ఫినిషింగ్గా వచ్చేసిందో. ఈ కోన దగ్గర కూడా మనకి ఎక్కడ కూడా ముడతలు అనేది లేకుండా నీట్గా వచ్చేసింది. ఇక్కడ నేను స్టోన్స్ అయితే ఇలా మనం మళ్ళీ అతికించవచ్చు ఫెవిక్ గ్లూతో. అది నేను లాస్ట్లో తీస్తానండి, ఇప్పుడే వద్దు. ఇప్పుడైతే నెక్ ప్యాటర్న్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా పెట్టి మన కట్ అయితే ఇక్కడికి వస్తుందన్నమాట. ఈ కట్ దగ్గరికి మనము పూర్తిగా పెట్టకుండా మనము ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకుంటే డిఫరెన్స్ బాగుంటుందండి లుక్. ఇలా నేను క్రాస్నెస్ ఇవ్వాలి అనుకుంటున్నా. అంటే ఇక్కడ మనకి ముడతలు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట క్రాస్గా ఇవ్వడం వల్ల. అంటే అరౌండ్ స్టిచెస్ అయితే చేస్తున్నానండి. ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. ఇది హుక్ పట్టి అండి, చాలామందికి తెలిసే ఉంటుంది హుక్ పట్టి ఎలా వేయాలి అనేది. ఇక్కడ స్టోన్స్ అయితే వచ్చాయండి, చూద్దాం. మెల్లిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి.
చూసారా హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి ప్లీజ్ మీరు లైక్స్ ఇస్తే బాగుంటుందన్నమాట.